భారతదేశంలో ఒక సామాన్య భారతీయుడు 2 ప్లేసులకి వెళ్ళకూడదు అనుకుంటాడు. 2 చోట్లకి వెళ్ళడం కంటే సావే మంచిది అనుకుంటాడండి. ఆ ప్లేసులు ఏంటో తెలుసా? మనలో ప్రతి వాళ్ళకి అది అవగాహన ఉంది. అది ఏంటంటే నెంబర్ 1 పోలీస్ స్టేషన్, నెంబర్ 2 ప్రభుత్వ ఆసుపత్రి. ఈ పోలీస్ స్టేషను ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళడం కంటే సావు బెటర్ అని ఒక పేద ప్రజలు అనుకుంటారు, ఒక సామాన్య భారతీయుడు అనుకుంటాడు. అంతటి దారుణం అనమాట. ఒక పోలీసోడు డ్రెస్ తోటి వస్తూ ఉంటే చిన్న పిల్లోడు కూడా ఆ తల్లి పోలీసోడు వస్తున్నాడు, బూచోడు వస్తున్నాడు అని చెప్పక్కల్లా, పోలీసోడు వస్తున్నాడు అంటే ఇంకా ఊహ అందని ఒక చిన్న బాలికలకు కూడా పోలీస్ వ్యవస్థ అంటే భయం అనమాట. ఇక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఏంటంటే ఉన్న వ్యాధికి కొత్త వ్యాధులు అంటించుకుని వస్తారు, లేకపోతే కడుపులో కత్తిళ్ళు పెట్టుకుని కుట్టేసి వస్తారన్నమాట. రీసెంట్గానే ఒక తల్లిదండ్రులు లేని ఒక వ్యక్తి భార్య పిల్లోడు కూడా చనిపోయాడు, అప్పుడే పుట్టినవాడు. ఎందుకంటే ఆ చితాభస్మంలోంచి ఒక కత్తిరి బయటకు వచ్చిందనమాట. డాక్టర్ లేక నర్సు ఆపరేషన్ చేసి కుట్టేసిందంట. ఇది పరిస్థితి. మనకు తెలుసు ఈ ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ 2 పీలు. ఈ 2 చోట్లకి వెళ్ళడం కంటే ఇది సావు బెటర్ అనుకుంటాడు. ఒక పోలీసు ఒకళ్ళ ఇంటికి వస్తే ఆ ఊరిలో పరువు పోయింది అనుకుంటాడు. కానీ పోలీస్ అంటే రక్షించేవాడు, భక్షించేవాడు కాదు. వైద్యుడు అప్పించేవాళ్ళు దేవుడితో సమానం అంటారు. మరి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు ఉన్న దైవం ఉన్న చోటకి వెళ్ళలేకపోతున్నాం. రక్షించే పోలీసు వ్యవస్థ దగ్గరికి పేదోడు వెళ్ళపోతున్నాడు అనమాట. ఏం జరుగుతుంది ఇండియాలో అంటే ఇంకా కలోనియల్ చట్టాల నుంచి మనం బయటపడాల. ఇంతటి దారుణం. దీనికి ఒక ఉదాహరణగా ఒక కేసే మన మీదకి వచ్చిందనమాట. ఇప్పుడు జూన్ 29న ఏపీలో మనకి జై భీమ్ సినిమా వస్తుంది. జై భీమ్ సినిమా ఒక రకంగా ఆలోచించండి. ఒక పక్కన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తం అవుతుంటే జై భీమ్ మూవీ వచ్చింది. అందులో సూర్య గొప్ప నటుడు, పాటలు ఒక అద్భుతం, హృదయం ఎక్కడుందో పాటలు కూడా మనకు గుర్తుండి ఉంటుంది. అంతటి సూర్యకి హీరోయిన్ లేదు, చిన్న సాంగ్ లేదు. కానీ సూర్య ఒక చిన్న హీరోగా, ఒక లాయర్గా నటించిన ఉర్రూతొలగించింది దేశంలో. జై భీమ్ అసలు ఆ మూవీ నేను చెప్పనవసరంలా. ఆ మూవీ ప్రతి సామాన్యుడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శం, రాజ్యాంగ లక్ష్యాలను పైకెత్తి చూపించింది అనమాట ఆ సినిమా సేవ చేసినట్టు ఏ సినిమా కూడా సేవ చేయలేదండి. ఒక అద్భుతం అనమాట. అలాంటి సినిమా జూన్ 29న ఏపీలో ఒక సినిమా వస్తుందండి. అదే సాయి కృష్ణ మూవీ. కాన్స్టిట్యూషన్లో మనకి ఏంటంటే ఆర్టికల్ 32 ప్రకారం కొన్ని రిట్లు ఉంటాయి. అందులో హేబియస్ కార్పస్ ఈ పిటిషన్ ఫైల్ అయింది ఏపీ హైకోర్టులో. ఈ ఏపీ హైకోర్టుని స్టేట్ గవర్నమెంట్ని ఆదేశించింది. స్టేట్ గవర్నమెంట్ అంటే పోలీస్ అనుకుంటారు, స్టేట్ అంతే. ఈ స్టేట్ని పోలీస్ వ్యవస్థని ఆదేశించింది. ఏమనంటే సాయి కృష్ణ మిస్ అయ్యాడు, లాకప్ డెత్ అని అందరూ తల్లిదండ్రులు అంటున్నారు, నమ్ముతున్నారు. ఆయన్ని బాడీలీ ప్రజెంట్, ఆయన్ని శరీరపరంగా ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని హైకోర్టు ఆదేశించింది. ఇది జూన్ 29వ తారీఖున పోలీసులు సాయి కృష్ణని తీసుకురావాలి. ఇప్పటికే మనలో అందరూ నమ్ముతున్నాం ఆయన లాకప్ డెత్ అయిపోయాడు అనుకుని. మరి ఈ జూన్ 29న జై భీమ్ మూవీలో కూడా చితాభస్మాలు వస్తాయి లాస్ట్లో, గుర్తుపెట్టుకోండి. మొత్తం వాస్తవ స్టోరీ అది జై భీమ్. ఇప్పుడు సాయి కృష్ణ శారీరకంగా అక్కడ వస్తాడా, లేకపోతే సాయి కృష్ణ ఆత్మ చితాభస్మం పట్టుకుని వస్తా? ఇది ఉత్కంఠ. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, దేశవ్యాప్తంగా ఇది ఒక ఉత్కంఠ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ రోజు మనం చూడబోతున్నాం జూన్ 29న. అందరూ అనుకుంటారు ఇది అదే అని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. మనం ఆ రోజు చూస్తాం జూన్ 29న జై భీమ్ సినిమా చూడడానికి రెడీగా ఉండండి. అందరూ అదే అనుకుంటున్నాం ఏం జరుగుతుందా అని. తర్వాత మనకేంటంటే ఇప్పుడు కోర్టుకి సాయి కృష్ణ వస్తాడా, చితాభస్మం వస్తుందా? ఎంతటి దారుణం అంటే సాయి కృష్ణ 22 సంవత్సరాల యువకుడు, రౌడీ షీటర్, సమాజంలో దారి తప్పిన జంజి యువకుడు. ఈ యువకుడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే విజయవాడ నుంచి బెజవాడ అనాలన్నమాట. ఒక రకంగా ఒక బెజవాడ నుంచి ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ ఒంగోలు ప్రాంతంలో మార్కాపురంలో పోలీసు కానిస్టేబుల్స్ అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మే 9న. తర్వాత ఆయన కనిపించలే. ఇప్పుడు తల్లి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అక్కడ హైకోర్టులో ఇప్పుడు కృష్ణలంక పిఎస్ పరిధి అనమాట, అక్కడ మళ్ళీ కేసు పెట్టారు. కానీ ఇవ్వలేదు. అతను ఎక్కడున్నాడో ఆచూకీ లేదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రస్తుత
ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చనిపోయినట్టే ఉండొచ్చు. ఎందుకంటే సాక్షాత్తు సీఎం ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పేరెంట్స్ని కలిశారు. ఆయన ఎక్కడుండి ఇప్పటికే ప్రొడ్యూస్ చేసి ఇద్దరు ఇంత రిస్క్ అయితే తీసుకోరు. సిఐ మీద ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదైంది, చాలా తీవ్రమైన ఎఫ్ఐఆర్ అది. ఎందుకంటే లాకప్ డెత్ కింద నమోదైనట్టే. పోలీస్ వ్యవస్థ అంతా వచ్చింది, సిట్ని విచారణ చేశారు. మరి ఏం జరుగుతుంది, అసలు బ్రతుకున్నాడని అనుకోవడానికి ఏమాత్రం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సాయికృష్ణ వస్తాడా ఐబిఎస్ కార్పస్ పిటిషన్ ప్రకారం హైకోర్టు దగ్గరికి, లేకపోతే అతను చితాభస్మం వస్తుందా, ఒక రకమైన ఉత్కంఠ. ఇది సాయికృష్ణ స్టోరీ. ఓకే, అసలు ఈ సాయికృష్ణ లాకప్ డెత్ వెనకాల తప్పెవరిది? అసలు ఈ తప్పు ఎవరిదంటే అపోజిషన్ పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ లీడర్ ఏమంటున్నారు, ఇది పవన్ కళ్యాణ్ది, ఇది స్టేట్ గవర్నమెంట్ది. ఎందుకంటే కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. బయట కూడా అంతే, కుల ప్రస్తావన. పవన్ కాపు కులస్తుడు చనిపోయాడు, ఇది ఏంటి? తర్వాత స్టేటు లా అండ్ ఆర్డర్లో ఇలా లాకప్ డెత్లు చేసి చంపేస్తుంది. ఈ స్టేట్ పరిస్థితి ఏంటని అందరూ అంటున్నారు. అవునా? అది ఆర్టికల్ 246 ప్రకారం లా అండ్ ఆర్డర్ అనేది మనకి ఎక్కడికి వస్తుందండి? లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. కాబట్టి లాకప్ డెత్ అంటే స్టేట్ గవర్నమెంట్ని నిందిస్తారు. కానీ ఇక్కడ నింద ఎవరి మీద వెయ్యాలి? నింద వెయ్యవలసింది ఎవరిని? పోలీసు వ్యవస్థని. మరి పోలీసు వాళ్ళని అనాలా అంటే పోలీసు వాళ్ళని అనడానికి కూడా లేదు. పోలీసు వ్యవస్థ ఒక బ్రిటిష్ చట్టాల కబంధ హస్తాల్లో పోలీసు వ్యవస్థ ఉంది. అంటే ఎవరిని అనాలి? 100, 150, 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు తయారు చేసిన చట్టాలను ఇప్పటికీ మార్చుకోనేలేనిది తప్పు. అది ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్ వెనకాల తప్పు ఎవరిది? అపోజిషన్ది కాదు, పవన్ కళ్యాణ్ది కాదు, చంద్రబాబు నాయుడుది కాదు, పోలీసు వాళ్ళది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. మరి ఎవరిది అంటే ఈ పోలీసు వ్యవస్థని, బ్రిటిష్ వాడు తయారు చేసిన పోలీసు వ్యవస్థని 80 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా మార్చుకోలేని దౌర్భాగ్యులు. మనల్ని మనం నిందించుకోవాలన్నమాట. మరి ఎందుకు మార్చుకోలేకపోతున్నాం? అది చర్చ జరగాలి. కానీ దాని మీద చర్చ జరుగుతులే. సాయికృష్ణ డెత్తో చంద్రబాబు నాయుడు, సాయికృష్ణ డెత్తో పవన్ కళ్యాణ్, సాయికృష్ణ డెత్తో పోలీసు వాళ్ళు, సాయికృష్ణ డెత్తో వాడు వాడు. కానీ రూట్ కాజ్కి మాత్రం గొప్ప పొలిటీషియన్స్ మన నాయకులు వెళ్ళలేకపోతున్నారు. కనీసం మేధావులు, విశ్లేషకులు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఇది అందుకే దీన్ని ఇంతగా నేను చర్చకి తీసుకొస్తున్నాను అన్నమాట. తర్వాత ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్ తప్పెవరిది? పవన్ కళ్యాణ్ది కాదు, చంద్రబాబు నాయుడుది కాదు, పోలీసు వాళ్ళది కాదు. మరి ఎవరండి? పోలీసు వాళ్ళ సిఐ నాగరాజే కదా చంపేశారు. ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, ఆల్మోస్ట్ డెత్ కేసు. మరి ఏంటిది అంటే వీళ్ళది కాదండి. రూట్ కాజ్కి మనం వెళ్ళాలి. పోలీసు వ్యవస్థ బ్రిటిష్ వాడు తయారు చేసిన కబంధ హస్తాలు, చట్టాలు ఇంకా మార్చుకోలేకపోయాం. ఇది పరిస్థితి అనమాట. ఈ కబంధ హస్తాలు ఎలా ఉంటాయంటే అప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇలా చట్టాలని, న్యాయ వ్యవస్థను తయారు చేశాడు బ్రిటిష్ వాడు. నల్ల కోటు దగ్గర నుంచి, కోర్టు నుంచి, మైలాడు నుంచి, అక్కడ ఉన్న పదాల నుంచి అన్నీ అవే. అసలు స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, అద్భుతం, మోడర్న్ ఇండియా అయింది, ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక వ్యవస్థ అయ్యాం. కానీ బ్రిటిష్ వాడు చేసిన చట్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఏంటి అంటే అవి ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని, సివిల్ ప్రొసీజర్ కోడ్ని, చట్టాలని రీసెంట్గా మన బీజేపీ ప్రభుత్వం ఒక రకంగా మార్చింది. కేవలం పేర్లు మాత్రమే మార్చింది. బిఎన్ఎస్, భారతీయ శిక్ష, భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సాగరిక అంటూ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, తర్వాత బిఎస్ఏ లాంటి 3 చట్టాలు మార్చింది. బ్రిటిష్ వాడు చట్టాలకే మనం కొత్త బట్టలు వేసాం అంతే. భారతీయ హిందీ పేర్లు పెట్టాం, సంస్కృత పేర్లు అంతే. అంతేగాని ఆ చట్టాలు బ్రిటిష్ వాడు ఇంకా అలాగే ఉన్నాడు. ఇది వాడిని నిందించాలి. ఈ సాయికృష్ణ లాకప్ డెత్ కారణం అదే. దాన్ని మార్చాలి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, దాన్ని మాట్లాడని పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, దాన్నే మార్చాలి. ఇది రూట్ కాజ్ అని జగన్మోహన్ రెడ్డి గారు మార్చాలి. మరి వాళ్ళు రూట్ కాజ్కి ఎందుకు వెళ్తలేదు? ఇది మన దౌర్భాగ్యం. నిజంగా చెప్తున్నా, ఇది ప్రజాస్వామ్యం డెఫిషిట్ ఇన్ అవర్ డెమోక్రసీ అనమాట. డెమోక్రాటిక్ డెఫిషిట్. ఇది మేధావులు మాట్లాడాలి. మేధావులు మౌనంగా ఉన్నారు. సాయికృష్ణ డెత్, బీటింగ్ అరౌండ్ ది బుష్ అక్కడక్కడే కొట్టుకుంటున్నారు, అసలైన విషయాన్ని మాట్లాడడంలే. మరి రూట్ కాజ్కి రండి. ఇంకా సాయికృష్ణలు ఎంతమంది చనిపోవాలి? ఇంకా తమిళనాడులో జయరాజులు ఎంతమంది చనిపోవాలి? ఇంకా ఇప్పుడు వరకు దేశానికి స్వతంత్రం వచ్చాక కొన్ని లక్షల మంది లాకప్ డెత్ చచ్చిపోయారు. కొన్ని లక్షల మంది ఉమెన్ లాకప్లో రేప్ అయిపోయారు. వాళ్ళు తీవ్రవాదుల పేరు చెప్పి, సామాన్యుల పేరు చెప్పి, సామాన్యుడు కూడా పోలీస్ స్టేషన్కి పోలీసుడు పిలిచాడంటే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఊరేసుకుని యువకులు చనిపోయారు. ఫ్యామిలీలు చనిపోయినాయి.
ఏందండి ఇది, ఎప్పుడు ఇది ఆ రూట్ కాజ్కి ఎప్పుడు వెళ్ళరా మీరు అనేది ప్రధానమైన విషయం అనమాట. ఇప్పుడు సాయి కృష్ణ లాక్ ఆఫ్ డెత్లో ఇప్పుడు శిక్షించాల్సింది ఎవరే? సిఐ నాగరాజుని కాదు. ఇప్పుడు అపోజిషన్ లీడర్ అంటున్నారు సిఐ నాగరాజునే కాదు, ఆయన మీదే కేసు కాదు, ఎస్పీ డీజీపీ అక్కడ ఉన్న అందరినీ విచారించండి, వాళ్ళతో విచారిస్తే ఇంకొక సాయికృష్ణ రాడా? అది సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సాయికృష్ణ వాళ్ళ మదర్ని కలిశారు. ఆవిడేమంటుంది, ఇంకా సాయికృష్ణ ఇంటికే రాలేదు, ఆవిడేమో న్యాయం జరిగిపోయింది ఏమో అనడానికి లేదంటుంది. ఏం జరిగిందో మనకు వద్దు, అసలు అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఫైట్ బిట్వీన్ ది అపోజిషన్ అండ్ ది రూలింగ్ పొలిటికల్ పార్టీ. ఇట్స్ నాట్ ది పార్టీ బిట్వీన్ ఈ క్యాస్ట్ పొలిటికల్ పార్టీస్. అసలు క్యాస్ట్ కాదు, పోలీసు వ్యవస్థ కాదు, రూట్ కాజుకి వెళ్ళండి. సిఐ నాగరాజు బాధ్యుడే, పోలీసు వ్యవస్థ బాధ్యులే. కానీ ఆ పోలీసు వాళ్ళు ఎవరి కింద పనిచేస్తున్నారు? పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. సుప్రీంకోర్టు చెప్తుంది, ఎవరు బాధ్యులో చెప్తాను. 2006లో మనకి ప్రకాష్ సింగ్ అనే ఒక అద్భుతమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. దాని ప్రకారం దేశంలో పోలీస్ రిఫార్మ్స్ తీసుకురండి. 7 నిర్దేశకాలు ఇచ్చింది. 7 అండి. ఒక పోలీసోడు ఒక తయారు చేసే ఇప్పుడు 2 ఉంటాయి అనమాట. లా అండ్ ఆర్డర్ చూడాలి, వాడే పోలీసు పోలీస్ స్టేషన్లో, అదే వాడు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ రెండిట్లో డివైడ్ చేయండి. పోలీసు పెద్ద డీజీపీ నుంచి కింద SHO ఎస్పీల దాకా 2 సంవత్సరాలు టెన్యూర్ పెట్టండి. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా చేయండి. ట్రాన్స్ఫర్కి ఒక కమిటీ వేయండి. పోలీసు రిక్రూట్మెంట్ ఏది NSA నేషనల్ బోర్డు, పోలీస్ బోర్డు అనుకుంటూ ఇలా వెయ్యండి. వాళ్ళకి 14 గంటలు రోజు డ్యూటీ చేస్తాడు. ఒక డ్రాయరు ఒక బనీని వేసుకుంటే దాన్ని విడవడానికి కూడా ఉండదు. పోలీసు నరకం అనిపిస్తున్నాడు. వాళ్ళని తగ్గించండి. ఓకే, పోలీసు రేషియో తగ్గించి సుప్రీంకోర్టు ఇచ్చింది 7 నిర్దేశకాలు ప్రకాష్ సింగ్ కేసులో. దానికి అనుకూలంగా మనకి రెబీరో కమిటీ అనేది, మాలిమత్ కమిటీ అని వేసింది. వాటిలో ఇంప్లిమెంటేషన్ లేదు. మన ప్రభుత్వాలు పేర్లు మాత్రం హిందీ పేర్లు మార్చింది. బ్రిటిష్ చట్టాలు అలా వంచింది. ఆ చట్టాలు భారతీయం చేయండి. ఆ చట్టాలు మోడర్న్ ఆధునికీకరించండి. బ్రిటిష్ కొలోనియల్ చట్టాలు ప్రజల్ని నరకం చూపించడానికి చేసిన చట్టాలను ఇప్పుడు పెడుతున్నారు. మరి సాయి కృష్ణ లాకప్ డెత్కి ఎవరండి బాధ్యుడు? సుప్రీంకోర్టు చెప్తుంది. ఇండియాలో అతిపెద్ద విషయం పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. అందుకే అపోజిషన్ లీడర్ వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ని తిడుతున్నాడు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాటలు పోలీసులు వింటారు. పోలీసు వాడు తప్పు కాదు, చట్టాలు అలా చెప్తున్నాయి. వాడికి ఇండిపెండెన్స్ లేదు. అందుకనే ఇండియాలో 80% పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంటుందని పోలీసులు మొత్తుకుంటారంటే ఒక సర్వేలో చెప్తారు. కాబట్టి సిఐ కాదు బాధ్యుడు, వ్యవస్థ. లేకపోతే ఇంకొక సాయి కృష్ణ బుక్ అవుతాడు. రక్షించాలి సుప్రీంకోర్టులో ఇప్పుడు చెప్పినట్టు ప్రకాష్ సింగ్ కేసులో పోలీస్ రిఫార్మ్స్ మనకు కావాలి. తర్వాత అసలు పోలీసు వ్యవస్థ నాయకులు ఎందుకు సంస్కరించరండి? దేశానికి స్వతంత్రం ఆగస్టు 15, 1947 వచ్చింది. కొత్త రాజ్యాంగం వచ్చేసింది. బ్రిటిష్ చట్టాలు అప్పుడు అనుకూలంగా ఉన్నాయి. కొత్త చట్టాలు తయారు చేయలేదు కాబట్టి అప్పుడుకున్న చట్టాలు అమల్లో ఉంటాయని రాజ్యాంగమే చెప్పింది. అది కొత్త చట్టం వచ్చినప్పుడు అది బయటికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చారు, ఆర్కియాక్ లాస్ అంటూ కొన్ని వేల నిరుపయోగ చట్టాలను తీసి పక్కన పెట్టేశారు. ఈ యొక్క క్రిమినల్ ప్రొసెస్ కోడ్, సివిల్ ప్రొసెసర్ కోడ్, వీటికి BNS అని, BNSS, BSC అని చట్టాలు పేరు పెట్టారు, హిందీ పేర్లు. కానీ బ్రిటిష్ వాడు ఆత్మ మాత్రం అందులోనే ఉంది. మరి మన నాయకులు పోలీసు వ్యవస్థని ఎందుకు సంస్కరించారు అంటే, ఒకటి అధికారంలో ఉన్నవాడి చేతిలో పోలీసు వ్యవస్థ ఉండాలి. అది ఉంటేనే వాడు మొత్తాన్ని పరిపాలిస్తాడు. అదనమాట. ఒక ఎమ్మెల్యే సామంతరాజులా పనిచేస్తారు మన వ్యవస్థలో. ఎమ్మెల్యే అంటే సామంతరాజు, ఇంకా చట్టం అంతా ఆయన చెప్పినట్టే వినాలి. దారుణంగా ఉంటుంది. MP చెప్పినట్టే వినాలి, మినిస్టర్లు చెప్పినట్టే వినాలి, CM, PM వీళ్ళు కింగుల. చట్టం అంటూ వ్యవస్థ ఒకటి ఉండాలి, వాళ్ళు పరిపాలించే వాళ్ళే. కానీ వాళ్ళకి చట్టానికి అతీతంగా వెళ్ళడానికి పోలీసు వ్యవస్థ చేతిలో ఉంటుంది. పోలీసు వాళ్ళు కూడా ఎవరు చెప్తే, అధినేతలు చెప్పైతే FIR అయిపోతారు. ఓకే, రాజకీయ అధికార పార్టీ వాళ్ళు ఎన్ని చేసినా కోర్టు కూడా కేసు కూడా నమోదు కాదు. ఇదనమాట పరిస్థితి. పోలీసు వ్యవస్థని ఎందుకు చెయ్యరు అంటే, బ్రిటిష్ వాడు భారతదేశాన్ని పరిపాలించింది పోలీసు లాఠీల ద్వారా, పోలీసు గన్నల ద్వారా. అందుకే దానికి అనుకూలంగా చట్టాన్ని తయారు చేసుకున్నాడు. ఇండియాకి స్వతంత్రం వచ్చింది కానీ పోలీసు వ్యవస్థను స్వతంత్రానికి రాలే. ఎందుకంటే బ్రిటిష్ వాడు చట్టాలని ఉంచుకొని ఈ నాయకులు మనల్ని కంట్రోల్ చేస్తున్నారు పోలీసు వ్యవస్థ ద్వారా. అది అనమాట. కానీ అందుకే ఈ వ్యవస్థని సుప్రీంకోర్టు 2006లో ప్రకాష్ సింగ్ కేసులో 7 నిర్దేశకాలను ఇప్పుడు ఎందుకు అమలవ్వలే? ఎందుకు కొలోనియల్ చట్టాలను సవరించలే? అందుకే. ఇదనమాట మన భారతదేశంలో ఉన్నది. ఈ సాయి కృష్ణ కేసు ఏంటంటే, ఈ జూన్ 29న మరో జై భీమ్ మూవీ మనం చూడబోతున్నాం. చితాభస్మం వస్తుందా, సాయి కృష్ణ వస్తాడా అంటే ఆయన ఆత్మ వస్తుందా, ఆయన శరీరం వస్తుందా? ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. నాకు తెలిసినంతవరకు జూన్ 29న ఆయన చితాభస్మం వచ్చే, చితాభస్మం కూడా వెతకడానికి ఇప్పుడు మనకి క్రిమటోరియంస్కి వెళ్తున్నారు పోలీసులు. అది కూడా డౌటే, ఏమవుతుందో తెలియదు. ఇది
భారతదేశంలో పోలీసు వ్యవస్థని సంస్కరించాల్సిన ఒక బాధ్యతని మనకు ముందుకు తెలుస్తుంది. అసలు ఇంతవరకు ఈ రూట్ కాజ్కి, ఈ మూల కారణానికి ఎవ్వరూ ఎందుకు వెళ్ళలేదు? ఐఎమ్ క్వశ్చనింగ్ దిస్ వన్. మేధావులు మాట్లాడండి, మీడియా మాట్లాడండి, ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడండి, రాజ్యాంగం కోసం మాట్లాడండి. సాయికృష్ణ అంతేగాని అపోజిషన్, రూలింగ్ పార్టీ అపోజిషన్ని వాళ్ళని చల్లార్చడానికి ఇవి కాదు మాట్లాడవలసింది. అసలైన కారణానికి వెళ్ళాలి. జై భీమ్ లాంటి సినిమాని ప్రజలు ఆదరించారు. జాగ్రత్త, విప్లవాలు వస్తాయి. బాహుబలి సినిమాలు పెద్ద పెద్ద మూవీలు కాదు, జై భీమ్ మూవీని ఉర్రూతలొగించేలా చూశారు ఇండియాలో. చాలా జాగ్రత్త. ఆస్కార్ దగ్గరికి కూడా వెళ్ళింది. ఎందుకంటే ప్రజలు మనోవేదన అక్కడ వెంటౌట్ చేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి. అదే వెంటౌట్ చేసుకోలేదంటే ఇక్కడ ఊరుకోరు. ప్రజలు గమనిస్తున్నారు. కాన్స్టిట్యూషన్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. కాన్స్టిట్యూషన్లో సజీవ సంస్కృతి, సజీవం, అది ఒక సజీవ పత్రం, అది ఒక లివింగ్ డాక్యుమెంట్. అది అవేకన అయ్యిందంటే ఇలాంటివి జరగకుండా ప్రజలు మూమెంట్లు వస్తాయి. ఇప్పటికే కాక్రోచ్ పొలిటికల్ పార్టీ వచ్చింది. డెమోక్రటిక్ డెఫిషిట్ ఉంది. కాక్రోచ్ పొలిటికల్ పార్టీల అవసరం ఉందని భారతీయులు నమ్ముతున్నారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ వ్యవస్థలు చక్కగా పనిచేయాలి. 4వ ఫోర్త్ ఎస్టేట్ ఇంకా చక్కగా పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు సాయికృష్ణ వెనకాల ఉన్న రూట్ కాజ్ని తీయలేకపోతున్నారు మేధావులు, విశ్లేషకులు. తీయండి అనేది ఈరోజు ప్రజల అభిప్రాయం. అసలు పోలీసోడు, అందుకని నేను చెప్తున్నా, ఈ వీడియో మొదట్లోనే మీకు చెప్పా ఏమంటే, పేదోడు 2 ప్లేసులకి వెళ్ళకూడదు అనుకుంటాడు. ఈ 2 ప్లేసుల మీద సావు బంచిది అనుకుంటాడు. ఒకటి ప్రభుత్వ ఆసుపత్రి, 2 పోలీస్ స్టేషను. ఇది ఎప్పుడు మారద్దో అది నిజమైన స్వతంత్రం. ఒక అద్భుతమైన బ్రిటన్, అమెరికాలో చూడండి, ఒక ప్రైమ్ మినిస్టర్ కొడుకు కూడా జైలుకి వెళ్ళి కూర్చుంటాడు. దెబ్బకు అరెస్ట్ అవుతాడు గంటలో. అలాగే బెయిల్ కూడా రావు. అలాంటి వ్యవస్థను భారతదేశంలో ఎప్పుడు చూస్తాం? అప్పుడు రామరాజ్యం వచ్చినప్పుడు. గాంధీ మహాత్ముడు ఈ కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ వీళ్ళు చెప్పిన రామరాజ్యం అంటే చట్టం ఎవరికీ చుట్టం కాకుండా ఉండాలి. చట్టాన్ని అమలుపరిచే వాళ్ళ మీద ఈ పరిపాలకుల కంట్రోల్ ఉండకూడదు. శ్రీరామచంద్రుడు పరిపాలన కంట్రోల్ చేస్తే సీత అడవికి వెళ్ళదు కదండి. అది అప్పుడు శ్రీరామచంద్రుడు ఈరోజు కూడా మనం స్మరించుకోం కదా. వ్యవస్థ ప్రధానం. మన ఇండియా చరిత్రలో రాజు కొడుకు తన కొడుకే ఉరేసిన సంఘటనలు ఎన్నున్నాయండి. మరి ఈ వ్యవస్థ ఎందుకు లేదు? స్వతంత్రం వచ్చిన బ్రిటిషోడు చట్టాల నుంచి ఇప్పటికీ పేదోళ్ళకి విముక్తి ఎందుకు లేదు? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇదే సాయికృష్ణ, ఇప్పుడు ఏపీలో జరిగిన సాయికృష్ణ కేసు, తమిళనాడులో కరోనా టైంలో జయరాజ్ కేసు, ఇలాంటి కొన్ని లక్షల ఎన్కౌంటర్, లక్షల లాకప్ డెత్లు, లక్షల ఉమెన్ పోలీసులే రేప్ చేసిన పరిస్థితులు. ఎందుకంటే ఆ పోలీసు వ్యవస్థ ఎవరి కింద ఉందో చూడండి. ఊరికే బెయిల్ వస్తుంది, అరెస్ట్ కారు, దశాబ్దాలు బయట ఉంటారు. ఓకే, ఎవరికంటే బ్రిటిషోడు చట్టాలు పేదోడిని నడచడానికి ఉన్నాయి. ఆ చట్టాలు మార్చండి. మన రాజ్యాంగ అనుకూలంగా కొత్త చట్టాలు తయారు చేయండి. అప్పుడు మనకు వస్తుంది. అది సుప్రీంకోర్టు ఆశించింది, అది భారతీయులు ఆశిస్తుంది, అది రాజ్యాంగం అసలైన స్పిరిట్ ఆ రోజు మనకు బయటకు వస్తుంది. అదే సాయికృష్ణ కేసు. దీనికోసం చర్చ మంచిగా చేయండి అని నేను ఆశిస్తున్నాను.